వచ్చింది విజ్ఞానం అని అంటే అది మంచి విషయమయ్యే ఉంటుంది ఎక్కువగా. అందుకోసం మీరు చిన్న చిన్నవి ఏ పుస్తకం ఉన్నా మామూలుగా చందమామ అనేది ఉంటుంది, కథలు వస్తాయి, బాగా నీతి కథలు ఉంటాయి. మీకు ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ మీరు అందరూ కూడా భాష బాగా మనకు రావాలి అని అంటే, నేర్చుకోవాలి అని అంటే మనం చదవడం అలవాటు చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు ఈ సాధించినటువంటి పుస్తకాలన్నీ కూడా మీకు నేను మన భాను సార్ ఉన్నాడు కదా, ఆ పుస్తకాలన్నీ భాను సార్ కప్పచెప్పేస్తా. ఆ సార్కు ఒక పుస్తకం ఇస్తాము, రోజు వాళ్ళకు ఒక క్లాసు వారీగా కొంతమందికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్లాస్కు లైబ్రరీ పీరియడ్ ఏర్పాటు చేసి ఆ క్లాస్ వాళ్ళతో చదివించేటట్లుగా ఆ పుస్తకాలు ఏర్పాటు చేస్తాం. మన దగ్గర కూడా చాలా ఉన్నాయి, అవి అన్నీ కూడా ఉపయోగపడాలి. ఇప్పుడు 2000 సార్ పెట్టినాడంటే మనకు ఒక 20 లక్షల ఆదాయం వచ్చినట్లుగా మీరు ఊహించుకోండి. నేను తక్కువ చెప్తున్నా 20 లక్షలు అనేది. 2000 సారు పుస్తకాలు పెట్టి తీసుకొచ్చాడు, అవి అన్నీ మీరు చదువుకున్నారంటే 20 లక్షల కంటే ఎక్కువగా ఆదాయం వచ్చినట్టుగా. చూడండి మరి ఆ పుస్తకం యొక్క గొప్పతనం అటువంటిది. కాబట్టి మీరండి ఇక్కడ మీరండి కాబట్టి సార్కు మరి ఒకసారి వాళ్ళ అమ్మాయికి, ముఖ్యంగా ఆ చిన్న పాపకు అంత మంచి ఉదారమైనటువంటి జ్ఞానం అందించినటువంటి వాళ్ళ నాన్న కానీ వాళ్ళ అమ్మ కానీ. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు ఏం చేస్తారు, మామూలుగా మీ గుణం అంతా ఎట్లా ఉంటుందంటే, పక్కన కూర్చున్నాడు మనల్ని గిల్లినాడంటే వాడికంటే ఎక్కువ గిల్లాలని ఆలోచన చేస్తుంటాం కదా. అంటే కోపము, ద్వేషము, పగ ఇట్లాంటివన్నీ మనకు ఎక్కువగా ఉంటాయి. అవి లేకుండా చేసేటువంటిది ఏది అంటే పుస్తకం చదివేటువంటిది. కాబట్టి మీరందరూ కూడా మంచిగా పుస్తకాలను వినియోగించుకోవాలా. మీకు వేరే కొత్త పుస్తకాలు అవసరం లేదు. నేను ఏ క్లాస్లో ఇచ్చిన ఈ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా తెలుగు టెక్స్ట్ అన్నీ మంచి కథలే ఉంటాయి, అంతా మనకు ఉపయోగపడేదే ఉంటుంది. ఇంగ్లీష్ చదివే వాళ్ళకి ఇంగ్లీషు, హిందీ చదివే వాళ్ళకి హిందీ, ఈ 3 లాంగ్వేజ్లలో ఉన్నవి అన్నీ కూడా కథలే, మంచిగా ఉపయోగపడేటివి విజ్ఞాన